ఇక బ్రేక్ అయిపోయింది కదా నువ్వు. ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో అరుచుకుందాం. ముచ్చట షురు చేసే ముందు మీకు ముచ్చట చెప్పాలి. గదేందంటే ఇప్పుడు ఒక వారం రోజుల సంది మన సోషల్ మీడియాలో ఒక రెండు ముచ్చట్లు మస్తు వైరల్ అవుతున్నాయి. గదేందంటే ఒకటి బలగన్ సినిమా అయితే ఇంకోటి పేపర్ లీకేజీ ముచ్చట. ఓ రక్కో ఏమైంది అంత గట్ల చూస్తున్నారు? ఏందికి పిల్ల రాజకీయ ముచ్చట్లని మళ్ళేమో సినిమా గురించి చెప్తుందని పరేషాన్ అయితే కాకుర్రి. ఇప్పుడు నేను చెప్పిన రెండు ముచ్చట్లనే అస్సలు ముచ్చట ఉన్నది. చలో మరిగా ముచ్చట ఏందో తెలవాలంటే ముందుగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఆగో ఇదేంది రాజకీయ ముచ్చట్లు అని చెప్పి మళ్ళీ సినిమా ముచ్చట్లు చెప్తారు ఏంది ఏం కథ అని పరిచయం కాకుర్రి. ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక నిన్న మొన్న మన తెలంగాణలో బాగా ఒక ముచ్చట మస్తు గరం అయిపోయింది. గడ్డలకి ముచ్చట మీద లీడర్లు రాజకీయ నాయకులు కూడా చాలా మంది గరం అయిపోయారు. అగొక ముచ్చట ఏందో మనకు కూడా ఎరికే. గదేనుల మన కమలంపూర్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ అరెస్ట్ ముచ్చట. ఇక ఇప్పుడు గదే ముచ్చట మీద ఒక మేడం మాట్లాడుతున్నది. ముందు ఇలా మాటలేను ఐటంకి అసలు ముచ్చట ఏందో చెప్తా. ఏమన్నారంటే ఏదైనా కానీ పాలిటిక్స్ ఇంటి బయట ఉండాలి, లోపలికి రాకూడదు. మేము భయపడతామంటారు కానీ చూసిన పిల్లలు చాలా భయపడుతున్నారు. వాళ్ళ దాకా రాకూడదు అన్నది తన ఇది. అగో గదన్నట్టు అసలు ముచ్చట. అగో తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టి తప్పు చేయలేని శిక్షేసుడు ఇదేం పద్ధతి ఏం కథ అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక్కడ ముచ్చట ఏంటంటే ఇక ఇప్పుడు ఇంతగానం గరం మీద గట్లని ఓపికతో మాట్లాడే మేడం ఎవరు కాదులా మన కమలంపూర్ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సార్ వాళ్ళ సతీమణి అన్నట్టు. అట్లీస్ట్ వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన ఈ బలగం సినిమా చూపించినా బాగుండేమో, వాళ్ళకి ఎమోషన్స్ డెవలప్ అయ్యేది. ఇన్నారుల ముచ్చట. ఇప్పుడు బండి సంజయ్ సార్ వాళ్ళ భార్య చెప్పినట్టు బలగం సినిమా చూస్తానన్నా మరి సీఎం కేసీఆర్ సార్కు మరి బంధాలేంది బంధుత్వాలేంది మరి మంచి చెడు ఏంది ఎవరు బాధపడతారు ఎవరికేమవుతుంది ఏంది అని అవన్నీ ఆలోచనలు రావాలట. అప్పుడే ఇక సీఎం సార్ కూడా అర్థమవుతుంది అన్నట్టు. పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇట్లా వచ్చి అరెస్ట్ చేసి తీసుకపోతే పిల్లలు ఏమనుకుంటారు రేపటి భవిష్యత్తు ఏంది అని చెప్పేసి ఇక ముచ్చట చెప్పుకుంటూ వచ్చింది మేడం. ఇక మొత్తానికి ముచ్చట ఏంటంటే ఇట్లా బండి సంజయ్ సార్ కలిసిన తర్వాత ఇక బండి సంజయ్ సార్ చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా బీజేపీ పార్టీ నుండి అందరి సపోర్ట్ గదన్నట్టు ముచ్చట. ఇక ఇప్పుడు బండి సంజయ్ సారు చేసిన పోరాటంలో ఎవరెవరైతే సార్ ఏమంటున్న లీడర్లు కార్యకర్తలు ఉన్నారో ఇక వాళ్ళందరికీ సారు ధన్యవాదాలు తెలుపుకుంటా. గట్లనే ఇప్పుడు మన దగ్గర అయ్యే బీజేపీ పెద్ద సభకు మోడీ సార్ హాజరవుతున్నాడు కదా నువ్వులా. ఇక దానికి మరి నేను వస్తానో లేనో తెలియదు కానీ ఇట్లా ప్రతిపక్ష పార్టీలు చేయబట్టి చాలా బాధపడుతున్నా. గట్లనే జర మీరు ఎవరు బాధపడద్దు, నాకు చేసిన సాయం చాలా గొప్పది, గట్లనే ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా అని చెప్పుకుంటూ వచ్చిండట. ఇక ఈ ముచ్చట అంతా గిట్లుంటే ఇక చూసినారులా ఏదన్నా ఉంటే రాజకీయం ఉన్నప్పుడు లీడర్ల నడుమ పంచాయతీలు కొట్లాటలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి. కానీ ఇట్లా ప్రశ్నిస్తే కదా ఎమ్మటే జైలు పంపుతాలో అరెస్ట్ చేస్తాలని చెప్పేసి మస్తకరం అవుతున్నారు ముచ్చటిన పబ్లిక్.